ల్యాప్టాప్ కొనేటప్పుడు చాలామంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? ప్రాసెసర్ నంబర్ చూసి ఎక్సైట్ అవ్వడం. i7 అంటే ఫాస్ట్ అని అనుకుంటారు. కానీ కొన్ని i5 ల్యాప్టాప్స్ కూడా i7 కన్నా బెటరుంటాయి. కన్ఫ్యూజ్ అయ్యారా? ఈ వీడియోలో అన్నీ క్లియర్ చేస్తా. వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ డ్రై ఇన్ఫో. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, ల్యాప్టాప్ కొనే ముందు మనం చూసే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్పెసిఫికేషన్ ప్రాసెసర్. మీ ల్యాప్టాప్ స్పీడ్, మల్టీటాస్కింగ్, పర్ఫార్మెన్స్ అన్నీ దానిమీదే డిపెండ్ అవుతాయి. మార్కెట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి. మెయిన్గా ఈ రెండు కంపెనీస్లో మాత్రమే ఉండేలాగా చూసుకోండి: ఇంటెల్, ఏఎండి. మ్యాక్బుక్స్లో అయితే యాపిల్ ఎం సిరీస్ ప్రాసెసర్స్ ఉంటాయి. ముందుగా ఇంటెల్ ప్రాసెసర్స్. ఇంటెల్లో సిరీస్ ఇలా ఉంటాయి: i3, i5, i7, i9. సింపుల్గా చెప్పాలంటే i3 బేసిక్ యూస్కి బాగుంటుంది, i5 అయితే రెగ్యులర్ యూజర్స్కి బెస్ట్, i7 అయితే హెవీ వర్క్ గేమింగ్ ఆడేవాళ్లకి బెస్ట్, i9 అయితే ప్రొఫెషనల్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేసేవాళ్లకి. ఎగ్జాంపుల్, మీరు యూట్యూబ్ వీడియోస్ మాత్రమే చేస్తే, ఎంఎస్ ఆఫీస్ యూజ్ చేస్తే, బ్రౌజింగ్ మాత్రమే చేస్తా అనేవాళ్లకి i3 ఆర్ i5 సరిపోతుంది. కానీ వీడియో ఎడిటింగ్, హెవీ కోడింగ్, గేమింగ్ వాళ్లకి i7 బెటర్. తరువాత ఏఎండి రైజన్. ఏఎండిలో రైజన్ 3, రైజన్ 5, రైజన్ 7, రైజన్ 9 ఉంటాయి. సేమ్ అదే కాన్సెప్టే. రైజన్ 5 అండ్ ఇంటెల్ i5 లెవెల్ రెండూ ఒకే పర్ఫార్మెన్సే. రైజన్ 7 అండ్ ఇంటెల్ i7 లెవెల్ రెండూ సేమ్. ఏఎండి ల్యాప్టాప్స్ మోస్ట్లీ వాల్యూ ఫర్ మనీ ఉంటాయి. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్: మనకి ప్రాసెసర్లో జనరేషన్ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్, i5 12th జనరేషన్ i5 10th జనరేషన్ కన్నా బెటర్ ఉంటుంది. సో జనరేషన్ నెంబర్ చూడండి. లేటెస్ట్ జనరేషన్ ఉండే ల్యాప్టాప్స్ బెటర్ పర్ఫార్మెన్స్ అండ్ బ్యాటరీ ఎఫిషియన్సీ ఇస్తాయి. నెక్స్ట్ మనం ల్యాప్టాప్లో చూసేది ర్యామ్. మీ ల్యాప్టాప్ ఒకేసారి ఎన్ని యాప్స్ స్మూత్గా రన్ చేయగలదో ర్యామ్ డిసైడ్ చేస్తుంది. 8GB ర్యామ్ బేసిక్ యూస్కి సరిపోతుంది. స్టూడెంట్స్, బ్రౌజింగ్, మూవీస్, ఆఫీస్ వర్క్కి ఓకే. 16GB ర్యామ్ బెస్ట్ చాయిస్ ఫర్ 2026. ఫ్యూచర్కి కూడా బాగుంటుంది. అండ్ నా సజెషన్ అయితే 16GB తీసుకోవడం బెటర్. ఎందుకంటే మల్టీటాస్కింగ్ చేసేటప్పుడు స్మూత్గా ఉంటుంది. అండ్ గేమింగ్, ఎడిటింగ్ వాళ్ళకి కూడా లైట్ లెవెల్కి 16GB మినిమం రికమెండెడ్. 32GB. మేము హెవీ వీడియో ఎడిటింగ్ చేస్తాం, 3D డిజైనింగ్ చేస్తాం, హై ఎండ్ గేమింగ్ ఆడతామనే వాళ్ళకి 32GB బెస్ట్. ఇంపార్టెంట్ టిప్: మీరు ల్యాప్టాప్ తీసుకునే ముందు DDR5 ర్యామ్ ఉండేలాగా చూసుకోండి. DDR4 కన్నా బెటర్ ఉంటుంది. అండ్ మనకు స్పీడ్ కూడా బాగుంటుంది. నెక్స్ట్, స్టోరేజ్. ఎంత స్టోరేజ్ అయితే బెటర్ అని చాలామందికి డౌట్ ఉంటుంది. అండ్ ఇందులో స్టోరేజ్లో SSDయా లేక HDDయా అనే డౌట్ కూడా ఉంటుంది. మనకు ఓల్డ్ ల్యాప్టాప్స్లో HDD ఉండేది. ఇప్పుడు అంతా మోస్ట్లీ SSDనే యూజ్ చేస్తారు. HDD చాలా స్లో ఉంటుంది. ల్యాప్టాప్ బూట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. బెటర్ అవాయిడ్ చేయడమే మంచిది. SSD అయితే బెటర్ ఉంటుంది, ఫాస్ట్గా ఉంటుంది. ల్యాప్టాప్ 5 to 10 సెకండ్స్లో స్టార్ట్ అవుతుంది. యాప్స్ ఫాస్ట్గా ఓపెన్ అవుతాయి. మినిమం 512GB SSD తీసుకోండి బెటర్. లేదు నేను గేమింగ్ ఆర్ ఎడిటింగ్ చేస్తా అంటే 1TB బెటర్. ఇందులో NVMe SSD కూడా ఉంటుంది, అది ఇంకొంచెం ఫాస్ట్ వర్షన్. తర్వాత మనం చూడాల్సింది డిస్ప్లే. స్క్రీన్ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. సైజ్. మీకు పోర్టబుల్ కావాలనుకుంటే 14 ఇంచ్ స్క్రీన్ పర్ఫెక్ట్. లేదు స్టాండర్డ్ అయినా పర్లేదు అనుకుంటే 15.6 ఇంచ్ తీసుకోండి. ఎడిటింగ్ చేసేవాళ్లకైతే 16 ఇంచ్ బెటర్. అండ్ ఎంత రెజల్యూషన్ ఉంటే బెటర్? మినిమం ఫుల్ HD 1920x1080 తీసుకోండి. HD స్క్రీన్ టోటల్గా అవాయిడ్ చేయండి. నా సజెషన్ మీరు ఫుల్ HD వెళ్లడమే బెటర్. అండ్ ప్యానెల్ టైప్ ఏది బాగుంటుంది? IPS అయితే మనకు కలర్స్ మంచిగా ఉంటాయి, వ్యూయింగ్ యాంగిల్స్ కూడా బాగుంటుంది. OLED అయితే IPS కన్నా కలర్స్ ఇంకా బాగుంటాయి అండ్ డిస్ప్లే మనకు ప్రీమియంగా కనిపిస్తుంది. అండ్ రిఫ్రెష్ రేట్ కూడా 60Hz అవాయిడ్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. నార్మల్ యూస్కి బానే ఉంటుంది. బెటర్ మీరు 120Hz ఆర్ 144Hz తీసుకోండి. గేమింగ్కి స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్, GPU, గ్రాఫిక్స్ కార్డ్. GPU అనేది మెయిన్లీ గేమింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ కోసం. ఇంటిగ్రేటెడ్ GPU నార్మల్ వర్క్కి సరిపోతుంది. డెడికేటెడ్ GPU గేమింగ్, 3D ఎడిటింగ్కి మస్ట్. ఎగ్జాంపుల్, RTX 3050, RTX 4050, RTX 60. నంబర్ ఎక్కువ ఉంటే పవర్ ఎక్కువ అని. క్యాజువల్ గేమింగ్కి 3050 ఇనఫ్. సీరియస్ గేమింగ్కి 4060 బెటర్.
ఫ్రెండ్స్, ల్యాప్టాప్ కొనేటప్పుడు మనం ఎక్కువగా ప్రాసెసరు, ర్యామ్, స్టోరేజ్ గురించే మాట్లాడుతాం. కానీ ఒక ముఖ్యమైన విషయం మిస్ అవుతుంటాం. అదే బ్యాటరీ కెపాసిటీ. స్టూడెంట్స్, ఆఫీస్ వర్క్, బ్రౌజింగ్, మూవీస్, ఆన్లైన్ క్లాసెస్ కోసం ల్యాప్టాప్ తీసుకుంటే 50 వాట్ అవర్ టు 65 వాట్ అవర్ బ్యాటరీ చాలానే సరిపోతుంది. ఈ రేంజ్ బ్యాటరీ ఉంటే 8 గంటల వరకు ఆఫీస్ వర్క్, నార్మల్ బ్రౌజింగ్, యూట్యూబ్ స్ట్రీమింగ్, ఎంఎస్ ఆఫీస్ యూసేజ్ సులభంగా హ్యాండిల్ చేస్తుంది. థిన్ అండ్ లైట్ ల్యాప్టాప్స్ మోస్ట్లీ ఈ రేంజ్లోనే ఉంటాయి. ట్రావెల్ చేసే వాళ్ళకి, కాలేజ్ స్టూడెంట్స్కి ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. గేమింగ్ ల్యాప్టాప్ లేదా హెవీ ఎడిటింగ్, 3D వర్క్ చేసే వాళ్ళైతే 70 వాట్ అవర్ టు 99 వాట్ అవర్ బ్యాటరీ ఉండాలి. ఎందుకంటే డెడికేటెడ్ జీపీయూ పవర్ కన్జ్యూమ్ చేస్తుంది. హై రిఫ్రెష్ రేట్ డిస్ప్లే బ్యాటరీ ఎక్కువగా డ్రైన్ చేస్తుంది. పవర్ఫుల్ ప్రాసెసర్ కూడా ఎనర్జీ ఎక్కువ తీసుకుంటుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, గేమింగ్ ల్యాప్టాప్స్లో బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉన్నా కూడా రియల్ బ్యాకప్ 4 to 6 అవర్సే రావచ్చు. హెవీ గేమింగ్ చేస్తే 2 to 3 అవర్స్లో డ్రైన్ అవుతుంది. బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ కావాలంటే 80 వాట్ అవర్ ప్లస్ బ్యాటరీ ఉన్న ల్యాప్టాప్ చూడండి. చాలామంది ఎంఏహెచ్ గురించి అడుగుతారు, బట్ ల్యాప్టాప్స్ విషయంలో వాట్ అవర్స్ చాలా ఇంపార్టెంట్ మెట్రిక్. వాట్ అవర్స్ అంటే వోల్టేజ్ కూడా కన్సిడర్ చేస్తుంది. సో యాక్చువల్ బ్యాటరీ కెపాసిటీ మెజర్ చేయడానికి వాట్ అవర్స్ బెటర్. మెయిన్గా మనందరికీ కామన్ డౌట్, ఏ ల్యాప్టాప్ ఏ కేటగిరీ వాళ్ళు తీసుకోవాలి అని. స్టూడెంట్స్కి మెయిన్లీ ఆన్లైన్ క్లాసెస్, అసైన్మెంట్స్, బ్రౌజింగ్, లైట్ కోడింగ్ ఉంటుంది కాబట్టి i5 ఆర్ Ryzen 5 16 GB ర్యామ్, 512 GB SSD ఉండేలాగా చూసుకోండి బెటర్. ఆఫీస్ యూజర్స్కి MS ఆఫీస్, ఈమెయిల్స్, మీటింగ్స్, బ్రౌజింగ్కి మినిమం i5 ఆర్ Ryzen 5 16 GB ర్యామ్, గుడ్ బ్యాటరీ లైఫ్, లైట్ వెయిట్ డిజైన్ బెటర్. గేమింగ్ వాళ్ళకి పర్ఫార్మెన్స్ వెరీ ఇంపార్టెంట్. i7 ఆర్ Ryzen 7 16 or 32 GB RAM, RTX 5050 or above, 144 Hz డిస్ప్లే ఇవి మెయిన్. హయ్యర్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లే గేమింగ్ ఎక్స్పీరియన్స్ని స్మూత్గా చేస్తుంది. కాంటెంట్ క్రియేటర్స్, వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్స్, హెవీ వర్క్ చేస్తే స్పెక్స్ i7 or Ryzen 7 or higher, 32 GB RAM, 1 TB SSD, డెడికేటెడ్ GPU, MacBook Pro లేదా హై ఎండ్ విండోస్ ల్యాప్టాప్ బెస్ట్. మనం ల్యాప్టాప్ కొనే ముందు కామన్గా చేసే మిస్టేక్స్: ఓన్లీ ప్రాసెసర్ చూసి కొనడం, హెచ్డిడి ల్యాప్టాప్ కొనడం, 8 GB ర్యామ్ ఫ్యూచర్ ప్రూఫ్ అని అనుకోవడం, హెచ్డి డిస్ప్లే తీసుకోవడం. ల్యాప్టాప్ కొన్నప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి. మీ యూసేజ్ బట్టి చూస్ చేసుకోండి. బ్రాండ్ నేమ్ కన్నా స్పెసిఫికేషన్స్ ఇంపార్టెంట్. మీ బడ్జెట్ కామెంట్లో చెప్పండి, మీ యూసేజ్ చెప్పండి. నేను డైరెక్ట్గా మీకు బడ్జెట్ వైజ్ బెస్ట్ ల్యాప్టాప్ సజెస్ట్ చేసి వీడియో చేస్తా. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.